వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. BA ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లెంత్ ఉందనుకోకుండా ఒకసారి మీరు వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ వీడియోలో వచ్చేసరికి యూనిట్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు. సో మనకి యూనిట్ 2లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాపర్టీస్ అప్లికేషన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో మెయిన్ వచ్చేసి మీరు ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ చేయండి. సో ఎవరైతే పాస్ కావాలనుకుంటున్నారో ఓ గ్రేడ్ రావాలంటే అన్ని ప్రాబ్లమ్సే చేయాలి. ఎవరైతే కేవలం మేము పాస్ మాత్రమే కావాలనుకుంటున్నారో వాళ్ళు కేవలం ఒక 3 యూనిట్స్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. ఒక 2 యూనిట్స్ థియరీ మీద ఫోకస్ చేయండి. మొత్తం థియరీ మీద ఫోకస్ చేసినా పాస్ గారు. కేవలం ఒక హాఫ్ ప్రాబ్లమ్స్ హాఫ్ థియరీ ప్రిపేర్ అయితే బెస్ట్ మీరు పాస్ కావడానికి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 2లో ప్రాపర్టీస్ అప్లికేషన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈజ్ ఎ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్క్రీట్ అంటే ఏంది? ఓన్లీ మనకి ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, ఎక్స్ యొక్క ప్రాబబిలిటీస్ ఉంటాయి డిస్క్రీట్ అంటే. సో డిస్క్రీట్ అంటే మీన్లు ఏముంటాయి? మనకి ఎక్స్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్. ఆ రకంగా ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, అది ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ ప్రాబబిలిటీని. నెక్స్ట్ డెవలప్డ్ బై స్విస్ మ్యాథమెటిషియన్. సో ఇది మనకు డెవలప్ చేసింది ఎవరంటే స్విస్ మ్యాథమెటిషియన్. పర్సన్ నేమ్ వచ్చేసి జేమ్స్ బెర్నౌలీ ఇన్ 1700. సో అప్పుడు డెవలప్ చేసినారు ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది. సో మన ప్రాపర్టీస్ అన్న క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటే. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? ప్రాపర్టీస్ అప్లికేషన్స్. సో ప్రాపర్టీస్ అన్న క్యారెక్టరిస్టిక్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న ఇవే ఉంటాయి. సో ప్రాపర్టీస్ అంటే మెయిన్ ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 అవుట్కమ్స్ వస్తాయి. అంటే 2 అవుట్కమ్స్ అంటే ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేసినారనుకో మనకు అది హెడ్ పడవచ్చు, టెయిల్ పడవచ్చు. సో అవునా? అంటే సక్సెస్ అంటే మనం అనుకుంటాం హెడ్ పడుతుందని, ఒక్కసారి టెయిల్ కూడా పడవచ్చు. అంటే ఒకటి మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ రన్ చేసినప్పుడు మనకు 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఒకటి సక్సెస్ అవుట్కమ్, ఒకటి ఫెయిల్యూర్ అవుట్కమ్. మనది సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అంతే. అంటే ఏదైనా మనం ఒక ఎక్స్పెరిమెంట్ అనేది మనం చేసినప్పుడు కంపారిజన్ చేస్తాము. ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎంత ఉంది, ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎంత ఉంది, విన్నింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది క్రికెట్ టీమ్స్లో కూడా. సో లూజింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది. సో 2 పార్టీస్ 2 అవుట్కమ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే ఇన్ని మ్యాచెస్ ఫిక్స్డ్గా కండక్ట్ చేస్తారు కదా, అందులో ఎన్ని మ్యాచ్లు మనం సక్సెస్ అయినాం, ఆపోజిట్ పార్టీ ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యింది. సో ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఓన్లీ ఒక 5 ట్రయల్స్ అనేది చేస్తాం, అందులో సక్సెస్ ఎంత, ఫెయిల్యూర్ ఎంత. సో ఇదనమాట బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చేసేది. అది 2 అవుట్కమ్స్ ఉంటాయి, సక్సెస్ ఉండొచ్చు, ఫెయిల్యూర్ ఉండొచ్చు. అది కూడా ఏంది? ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. సో నెక్స్ట్ ఇండిపెండెంట్ ట్రయల్. అంటే ఒక ట్రయల్ యొక్క అవుట్కమ్ అనేది ఎయిదర్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. కానీ ఒక 1 ట్రయల్ యొక్క అవుట్కమ్ అనేది నాట్ ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ అదర్ ట్రయల్స్. సో ఇది ఫెయిల్యూర్ అయింది కదా, ఇది సక్సెస్ అయింది కదా అని నెక్స్ట్ కూడా కాన్స్టెంట్గా ఉండవు. ఏదాంది అదే. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రాబబిలిటీ. కానీ మనం ఫార్ములాస్ని యూజ్ చేసేటప్పుడు పీ అండ్ క్యూ ఒకసారి మనము కనుక్కున్నాక అదే ప్రతి దానికి యూజ్ చేస్తాం. కాబట్టి ప్రాబబిలిటీ మాత్రం కాన్స్టెంట్ ఉంది. అంటే సక్సెస్ అనేది కాన్స్టెంట్గా ఉండదు ఈచ్ ట్రయల్కి, కానీ సక్సెస్ యొక్క ప్రాబబిలిటీ మాత్రం సేమ్ ఉంటుంది ఫర్ ఎవ్రీ ట్రయల్. అండ్ ఫెయిల్యూర్ అంటే క్యూ అంటాం. సో ఫెయిల్యూర్ క్యూ యొక్క ప్రాబబిలిటీ కూడా సేమ్ ఉంటుంది ఫర్ ఎవ్రీ ట్రయల్. ఇవి హెడ్డింగ్స్, లోపల మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. ఇది అనేది డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అని ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పిన. నెక్స్ట్ మీన్ అండ్ వేరియన్స్ ఉంటుంది. అంటే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఏమేమి ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం, ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేది ఇది మెయిన్. సో మీన్ అండ్ వేరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. ఇది వచ్చేసి ఫార్ములా, దీన్ని ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటారు. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి మాస్ ఫంక్షన్ అంటారు. సో కాబట్టి మనకు ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఫార్ములా ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఈ
ఫార్ములా ఉపయోగించి సమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్ అండ్ వేరియన్స్, మీన్ వచ్చేసి మనకు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్పి ఉంటుంది, మనకు వేరియన్స్ వచ్చేసి ఎన్పిక్యూ. సో ఇది సమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫార్ములా అనేది. నెక్స్ట్ ఇక్కడ మనము థియరీ బేసిస్లో మాట్లాడుకుంటాం కాబట్టి ఈ ప్రాపర్టీస్. నెక్స్ట్ అప్లికేషన్స్ అంటే అసలు ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రయల్స్లో చెక్ చేస్తే కొంత సక్సెస్ పర్సంటేజ్, ఫెయిల్యూర్ పర్సంటేజ్, మళ్ళీ ఒక ట్రయల్ యొక్క అవుట్కమ్, వాటి యొక్క ఏమంటారు రిజల్ట్ అనేది అన్నిటికీ సేమ్ ఉండదు. ఏదాని రిజల్ట్ దాని మీద ఉంటుంది. మళ్ళీ ప్రాబబిలిటీ మాత్రం సేమ్ ఉంటుంది. సక్సెస్ పీది లేదా ఫెయిల్యూర్ క్యూది కూడా. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్, మీన్ అండ్ వేరియన్స్, ప్రాబిలిటీ మాస్టర్ ఫంక్షన్ ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఇవన్నీ పీక్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ అని వాళ్ళు ఇస్తారు, ఎక్స్ వాల్యూస్ వాళ్ళు ఇస్తారు, కానీ పీక్యూ వాల్యూస్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి మనం ఇదంతా సమ్ చేస్తాం కదా. అసలు ఎందుకు చేయాలి ఈ సమ్, ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే క్వాలిటీలా అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే క్వాలిటీ అనేది కంట్రోల్లో ఉందా, అంటే క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉందా ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్లా. సో ఏదన్నా డిఫెక్టివ్ ఉందా, ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఏమన్నా ఛాన్స్ ఉందా. మళ్ళీ కస్టమర్ యొక్క రెస్పాన్స్ ఫోర్కాస్టింగ్ అంటే వాళ్ళు ఎంతమంది సక్సెస్ అంటే పాజిటివ్, ఫెయిల్యూర్ అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. అంటే మన ఒక ప్రోడక్ట్ అనేది వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెక్ చేసుకోవడానికి. సేల్స్ యొక్క పర్ఫార్మెన్స్, హ్యూమన్ రిసోర్సెస్ టెస్టింగ్ అండ్ సెలెక్షన్ చేసుకోవడానికి మనకి ఎవరు సెట్ అవుతారు అంటే ఏ పీపుల్స్ సెలెక్షన్ చేసుకోవాలి. అనలైజింగ్ లోన్ డిఫాల్ట్ రిస్క్, ఎంత సక్సెస్ అంటే ఎంత పర్సంటేజ్ ఉంది రిస్క్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటరీ యాక్సెప్టెన్సీ శాంప్లింగ్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మేకింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ ఫండ్స్లో అలొకేట్ చేసుకోవాలన్నా. సో మన యొక్క సక్సెస్ పర్సంటేజ్ ఎంత, ఫెయిల్యూర్ పర్సంటేజ్, దేంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే సక్సెస్ అవుతాం, ఇవన్నీ కూడా అప్లికేషన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రాపర్టీస్ అప్లికేషన్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇందాక మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ అప్లికేషన్ చూసినాం. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అయినా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అయినా డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషనే. సో అక్కడ వచ్చేసి మనకి ఏముంటాయంటే ఇక్కడ ఇన్ఫినిట్ ట్రయల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి. అంటే ఒక 5 ట్రయల్స్ ఉంటాయి, అందులో సక్సెస్ ఎంత ఫెయిల్యూర్ ఎంత. ఇక్కడ వచ్చేసి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి. సో అదే ఇట్ ఈస్ యూజువల్ వెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఈవెంట్ ఈస్ వెరీ స్మాల్. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క సక్సెస్ అయినా అంటే డిఫెక్టివ్స్ ఎక్కువ ఉంటాయి సక్సెస్ కన్నా ఒకటి ఏదైనా తయారు చేసినప్పుడు అది. నెక్స్ట్ ఒక ఈ ఫార్ములా చూడండి, ఈ మైనస్ ల్యాండా పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ బార్. ల్యాండా మీన్స్ మీన్ ల్యాండా ఫార్ములా వచ్చేసి ఎన్పి అండ్ ఎక్స్ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటే ఇక్కడ సేమ్ ఉంటాయి. మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఏంది డిస్క్రీట్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ కూడా డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషనే. ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్ఫినిట్ ట్రయల్స్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేస్తూనే ఉంటాం. ఇక్కడేమో ఇండిపెండెంట్ ట్రయల్స్, ఇక్కడ కూడా ఇండిపెండెంటే కదా. సో అవుట్కమ్ ఆఫ్ వన్ ట్రయల్ డస్ నాట్ ఎఫెక్ట్ అవుట్కమ్. ఒక రిజల్ట్ అనేది ఒక ట్రయల్ చేసినప్పుడు దాని రిజల్ట్ సేమ్ రాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఎన్సిఎక్స్ పిఎక్స్ క్యూఎన్-6. ఇక్కడ వచ్చేసి ఈ మైనస్ ల్యాండా ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ బార్ ఉంటుంది, అంతే సేమ్. మీన్ అండ్ వేరియన్స్ ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ మీన్ అండ్ వేరియన్స్కి సపరేట్ ఫార్ములా ఉంది, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్, వేరియన్స్ ఈక్వల్ టు ఎన్పీకి. ఇక్కడ వచ్చేసరికి మనకు మీన్ అండ్ వేరియన్స్ ఈక్వల్ ఉంటుంది. అంటే మీన్ అంటే ఏంటంటే ఇక్కడ చెప్పిన కదా ల్యాండా ఈక్వల్ టు ఎన్పి. సో అది అనేది సేమ్ ఉంటుంది. ఇది మీన్ అండ్ వేరియన్స్ ఈక్వల్ ఉంటుంది. నెక్స్ట్ సింగిల్ పారామీటర్ ల్యాండా అంటే ఏంది, ఇక్కడ మనకు ఉండేది ఏంది ల్యాండా ఒకటి మాత్రమే ఉంటుంది, ఒక పారామీటర్. సో నెక్స్ట్ ఎక్స్ అనేది వాళ్ళు ఇస్తారు, నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సింగిల్ పారామీటర్ని. సో నెక్స్ట్ మనం సమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ల్యాండా అంటే ఎన్పి, ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ వెరీ లార్జ్, పి అంటే ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, ఎన్నో ట్రయల్స్ ఇస్తాం అందులో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎంత వెరీ స్మాల్. సో ఇది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాం. ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. పాయిజన్ అంటే ఏంది, సక్సెస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనేది. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎన్ని ఒక ఈవెంట్ మనం తీసుకున్నాము రియల్ లైఫ్ సినారియోస్కి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి హిస్టారికల్ని బట్టి బేస్ చేస్తాం. ఇది హిస్టారికల్గా అంటే గతంలో ఇంత సక్సెస్ అయింది, ఇప్పుడు ఎంత సక్సెస్ అవుతుంది అని చెక్ చేసుకోవడానికి మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అనేది చెక్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ప్రజెంట్ అంటే ఏంది, మెషిన్ బ్రేక్ డౌన్ ఫోర్కాస్టింగ్. సో మెషిన్ ఏమైనా ఖరాబ్ అయ్యేది, బ్రేక్ డౌన్ అయ్యేది, పని చేయకుండా అవుతుందా ఫోర్కాస్ట్. ప్రజెంట్ కాల్ సెంటర్ యొక్క ఆపరేషన్స్ ప్రజెంట్ రన్ చేయడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఇదంతా ప్రజెంట్ సినారియో, రియల్ లైఫ్ సినారియో ఉంటుంది. సో అదేమో గతంలో ఇట్లా జరిగింది, ఇప్పుడు నాకు ఎంత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది బైనామియల్. చూడండి, అనలైజింగ్ యాక్సిడెంట్ అకరెన్సెస్, ప్రజెంట్ ఎంత జరుగుతుంది, ఫ్యూచర్ గురించి చేస్తాం అన్నమాట ఇవన్నీ కూడా.
పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనాలిసిస్, స్టాక్ డిమాండ్ ఇన్ ఇన్వెంటరీ సిస్టమ్స్, నెక్స్ట్ కస్టమర్ అరైవల్ ప్రిడిక్షన్స్. సో ఇదంతా కూడా రియల్ లైఫ్లో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అదేమో హిస్టారికల్ని బట్టి ప్రజెంట్, ఇక్కడ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ ఎస్టిమేటింగ్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఒకసారి చూసుకోండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రాపర్టీస్ అప్లికేషన్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే దిస్ డిస్ట్రిబ్యూషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ బోత్ స్టాటిస్టికల్ థియరీ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇందాకనేమో మనం బైనామియల్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ఏమో డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్, ఇక్కడ వచ్చేసి కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఇది వచ్చేసి బెల్ కర్వ్ అని కూడా అంటాము. అండ్ ఇది ఇంపార్టెంట్ ఇన్ స్టాటిస్టికల్ థియరీ. అక్కడ ఏవైతే చేయలేకపోయినామో ఆ యొక్క ఏమంటారు ఇక్కడ ఉండవు అన్నమాట. సో అదే అనమాట దానికి ఎక్స్టెన్షన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది. అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఎరాడికేట్ చేయడానికి ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ చేయలేం. సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఫార్ములా వచ్చేసి x మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్. ఈ సిగ్మా అంటే స్టాండర్డ్ డేవియేషన్, ఇదేమో మనకు ర్యాండమ్ వేరియబుల్స్, ఇదేమో మ్యూ అంటే మీను. సో జెడ్ అంటే ఏంది ఆటోమేటిక్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ అనేది మనము ఇది అనేది ఈ రకంగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది బెల్ షేప్డ్ ఫార్మాట్లో. సో ఈ రకంగా బెల్ షేప్డ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మధ్యలో నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసి అండ్ హారిజాంటల్గా కూడా ఒక లైన్ డ్రా చేయాల్సి ఉంది. వర్టికల్గా వన్ లైన్ అండ్ హారిజాంటల్గా వన్ లైన్ డ్రా చేసి సో ఈ రకంగా మీరు డయాగ్రామ్ కూడా డ్రా చేయండి. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే వర్టికల్ లైన్ ఉందో అక్కడ మీను, మీడియన్, మోడ్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడేమో మైనస్ ఇన్ఫినిటీ వాల్యూస్ అంటే -1, -2, -3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు మైనస్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ 1, 2, 3, 4, 4 అని ఎన్ని వాల్యూస్ అయినా ప్లస్లో ఉంటాయి అంతే. సో ఇది వచ్చేసి మనకు నార్మల్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఈ రకంగా ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఇది ఎలా యూజ్ చేస్తారు ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ డయాగ్రామ్ ఒకటి థియరిటికల్గా మీరు అంటే థియరీ రాసేటోళ్ళు కూడా ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటే. ఇది మన కర్వ్ ఎలా ఉంది, బెల్ షేప్డ్ కర్వ్. ఫస్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ అంటే మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాం ఏముంటాయి అనేది, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇక్కడ నార్మల్ కర్వ్ అంటే ఏంది, బెల్ షేప్డ్ కర్వ్. ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ అనేది ఈ పాయింట్ ఆఫ్లో ఈక్వల్ అవుతుంది ఇది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి టోటల్, నెక్స్ట్ సిమెట్రికల్ అబౌట్ ద మీన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టోటల్ ఏరియా అండర్ ద కర్వ్ ఈస్ 1. అంటే ఈ టోటల్ ఏరియా ఇదంతా ఇప్పుడు మనం బెల్ షేప్డ్ కర్వ్ ఈ రకంగా డ్రా చేసినాం కదా, ఇదంతా కూడా టోటల్ ఏరియా అండర్ ద కర్వ్. ఇదే కదా కర్వ్ అంటే, ఈ కర్వ్ మొత్తం 1 అంట. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఈ పార్ట్ వచ్చేసి మనకు 0.5 ఉంటుంది, ఇటు సైడ్ పార్ట్ వచ్చేసి మనకు 0.5 ఉంటుంది. మొత్తం కలిపితే 0.5 + 0.5 1 అవుతుంది. ఓకే. అసిమ్ప్టోటిక్ నేచర్. సో అసిమ్ప్టోటిక్ నేచర్ అంటే మనకి ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ మెయిన్ ఇక్కడ పీక్కి వెళ్తుంది ఏదైనా సరే, అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రెడ్యూస్ అవుతుంది, ఇక్కడ రెడ్యూస్ అవుతుంది, కానీ బట్ నాట్ టచ్ హారిజాంటల్ లైన్. సో దాన్ని అసిమ్ప్టోటిక్ నేచర్ అంటారు. అంటే ఈ కర్వ్ మస్ట్ పీక్ అవుతుంది ఇన్ మీన్ అండ్ మీడియన్ మోడ్ ఈ స్టేజ్లో అవుతుంది కర్వ్ అనేది. బట్ ఇంకా తర్వాత నెక్స్ట్ గో టు డిక్రీజింగ్ స్టేట్ బట్ నాట్ టచ్ హారిజాంటల్ లైన్ అనేది టచ్ కాదు. సో అదే అసిమ్ప్టోటిక్ నేచర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఏంది, హారిజాంటల్ లైన్ టచ్ అయిందా కాలేదు అది. నెక్స్ట్ వచ్చి నాట్ టచ్ హారిజాంటల్ లైన్, అదే అసిమ్ప్టోటిక్ నేచర్. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. సో కాంప్లెక్స్ ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేసేదని చెప్పినా కదా, అది బైనామియల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చేయలేంది ఇది వేస్తుంది అంతే. అప్లికబుల్ ఇన్ రియల్ వరల్డ్ డేటా, హైట్, వెయిట్, టెస్ట్ స్కోర్లు ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయడానికి యూనిమోడల్ డిస్ట్రిబ్యూషన్ మోడ్. సో ఓన్లీ 1 యూనిక్ మోడ్ ఉంటుంది. సో అదే యూనిమోడల్ డిస్ట్రిబ్యూషన్ అంటే యూనిక్ మోడ్. సో ఇది టచ్ అవుతుంది. సో కర్వ్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ మోడ్, మీడియన్ ఇది టచ్ అయ్యి అండ్ ఇక్కడ కిందికి ఈ రకంగా వెళ్తుంది. సో ఇక్కడ పీక్గా ఉంటుంది హైగా. సో ఇది ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ చూడండి అప్లికేషన్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ న్యాచురల్ సైన్సెస్లో సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఒక హైట్, ఒక వెయిట్, సో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైనా సరే చెక్ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ పర్ఫెక్ట్గా ఉంది ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్. సో నెక్స్ట్ వచ్చి సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అంటే స్కోర్స్ టెస్ట్ చేయడం, ఎన్ని మార్క్స్ అవన్నీ. ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్, బిజినెస్ అండ్ అనలిటిక్స్లో, అగ్రికల్చర్లో ఇవన్నీ కూడా మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఇవన్నీ అప్లికేషన్స్.
ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ విత్ ఎగ్జాంపుల్స్. ర్యాండమ్ వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ఈస్ ఏ న్యూమరికల్ క్వాంటిటీ హోస్ వాల్యూ ఈస్ డిటర్మైన్డ్ బై ద అవుట్కమ్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం కదా, అందులో ఏవైతే డిరైవ్ అవుతాయో వాల్యూస్ దట్స్ కాల్డ్ ర్యాండమ్ వేరియబుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో ర్యాండమ్ వేరియబుల్స్లో డిస్క్రీట్ ఉంటుంది, కంటిన్యూస్ ఉంటుంది. డిస్క్రీట్ అంటే ఆల్రెడీ చెప్పినా కదా, డిస్క్రీట్ అంటే ఏమేమి ఉంటాయి మనకు, బైనామియల్, పాయిజన్. కంటిన్యూస్ అంటే ఏం చెప్పిన, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిన. ఇందులో మనకి ఏముంటాయి, ఇన్ఫినిట్ వాల్యూస్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకు ఇన్ఫినిట్ వాల్యూస్ ఉంటాయని చెప్పినా కదా, కంటిన్యూస్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ రకంగా కాకుండా ఇక్కడ మనకు టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. డిస్క్రీట్ అంటే ఈస్ నథింగ్ బట్ ఫినిట్ అంటే ఇన్ఫినిట్ వాల్యూస్ ఉంటాయి డిస్క్రీట్ అంటే టేక్స్. ఇక్కడ మనకు ర్యాండమ్ వేరియబుల్ గురించి మాట్లాడుకుంటున్నాం, నాట్ అబౌట్ బైనామియల్, పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదు. ఓన్లీ ఇక్కడ మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ గురించి మాట్లాడుకుందాం. సో అవి కలిపితే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అనేది కంటిన్యూస్ అన్నారు. సో ఇక్కడ మనకు డిస్క్రీట్ అంటే ఫినిట్ ఆర్ ఇన్ఫినిట్ వాల్యూస్ తీసుకుంటారు. ఇక్కడ ఓన్లీ ఇన్ఫినిట్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంటాయి మనకు, ఓన్లీ మనకి ఇక్కడ ఫినిట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి, ఇన్ఫినిట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటాం. ప్రాబబిలిటీ ఫంక్షన్ ఇక్కడ ఓన్లీ ఇన్ఫినిట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి మనకు రిప్రజెంటెడ్ యూజింగ్, ఇక్కడ మనం బార్ గ్రాఫ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి స్మూత్ ప్రాబబిలిటీ కర్వ్స్ రిప్రజెంట్ చేస్తాం మనకు వచ్చిన వాల్యూస్తో. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ చేయగలుగుతాం, కౌంటెడ్ ఆర్ మెజర్డ్ అన్నారు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే రిప్రజెంటెడ్ బై బార్స్. ఇక్కడ వచ్చి స్మూత్ ప్రాబిలిటీ కర్వ్స్. ఇక్కడ వచ్చేసరికి ప్రాబిలిటీ ఫంక్షన్ అంటే ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్, డెన్సిటీ ఫంక్షన్. కౌంటెడ్ ఆర్ మెజర్డ్ అంటే వాల్యూస్ కౌంట్ చేస్తాం. వాల్యూస్ ఏవైతే అప్టైన్ అవుతాయో బై ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా అవన్నీ కూడా మనం కౌంట్ చేయగలుగుతాం, ఇక్కడ మెజర్ చేయగలుగుతాం. కౌంటెడ్ అంటే దిస్, మెజర్డ్ అంటే దిస్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ వాల్యూస్, ఇక్కడ ఆల్రెడీ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ షోయింగ్ డిస్క్రీట్, ఇక్కడ కంటిన్యూస్. సో టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అన్న మీరు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అని మీరు రాయండి. డిఫరెన్సెస్ అంటే ఈ రకంగా డిఫరెన్సెస్గా రాయండి. సో నెక్స్ట్ ఇక్కడ కౌంటెడ్. సో వాల్యూస్ మనం కౌంట్ చేస్తాం. ఇక్కడ వాల్యూస్ ఏవైతే అప్టైన్ అయినాయో మెజర్ చేస్తాం. నేచర్ ఆఫ్ వాల్యూస్ అంటే ఈ డిస్టింక్ట్గా కంటిన్యూస్ వాల్యూస్. ఇన్నేమో మనకు పాసిబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి, పాసిబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎలా వస్తాయి. పాసిబుల్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎన్నైతే కౌంట్ చేయగలుగుతామో అంతే అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ మనం ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్, వాటిని నాట్ కౌంటబుల్, మనం కౌంట్ కూడా చేయలేము. అంత అవుట్కమ్స్, అంత రిజల్ట్లు, అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. అప్లికేషన్ ఏరియాస్ వచ్చేసి ఇక్కడ క్వాలిటీ కంట్రోల్, ఇన్వెంటరీ కౌంట్స్. ఇక్కడ వచ్చేసి టైం డ్యూరేషన్ స్టడీస్, ఫోర్కాస్టింగ్ మెట్రిక్స్ యూజ్ చేస్తాం ఆ ఏరియాస్లో అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్, ఇక్కడ డైలీ టెంపరేచర్ రీడింగ్స్. సో ఇది ఫోర్త్ క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ డిస్క్రీట్ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ అన్నా ఇదే రాయాల్సి ఉంటుంది, టైప్స్ ఆఫ్ అన్నా ఇదే, డిఫరెన్సెస్ అన్నా కూడా ఇదే క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు ప్రాపర్టీస్, టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. మనం ఇంతవరకు ఏమేమి మాట్లాడుకున్నాం, ప్రాపర్టీస్, టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని మాట్లాడుకున్నాం. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. తర్వాత టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ మాట్లాడుకున్నాం. ఇక్కడనేమో టైప్స్ ఆఫ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే మళ్ళీ అవే ఉంటాయి. టైప్స్ ఆఫ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే బైనామియల్, పాయిజన్, నార్మల్. సో ప్రాపర్టీస్ ఏముంటాయి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చూసుకుందాం. ఫస్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ రన్ చేస్తే ఇట్ డిఫైన్ ద లైక్లీహుడ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫర్ ఏ ర్యాండమ్ వేరియబుల్. ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి అనేది ఇది. అంటే ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫర్ ఏ ర్యాండమ్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్కి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తున్నాయి. సో అవుట్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేయడం వలన మనకు పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి కదా. సో అవి అన్నమాట ఇక్కడ మనకు డిఫైన్ చేసేది. సో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని, ప్రాపర్టీస్ అంటే ఆల్ ప్రాబబిలిటీస్ మనకి ఏ వాల్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా మస్ట్ బి బిట్వీన్ 0 and 1 మధ్యలో ఉండాలి. సో టోటల్ ప్రాబబిలిటీ మనం సమ్ చేసినా మస్ట్ ఈక్వల్ టు 1 ఉండాలి. నెక్స్ట్ డిస్క్రీట్ వేరియబుల్స్, కంటిన్యూస్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో బైనామియల్, పాయిజన్ ఏమో డిస్క్రీట్ ఉంది, అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏమో కంటిన్యూస్ ఉంది. కాబట్టి డిస్క్రీట్ వేరియబుల్స్ ఉన్నాయి, కంటిన్యూస్ అన్ని కలిపితేనే ప్రాపర్టీస్ బైనామియల్, పాయిజన్, నార్మల్. సో డిస్క్రీట్
డిస్క్రీట్ ఉంటాయి, కంటిన్యూస్ ఉంటాయి. సో డిస్క్రీట్ ఉన్నదాన్ని ఏం మెన్షన్ చేసిన ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్, కంటిన్యూస్ ఉండేసరికి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ ఆఫెన్ మళ్ళీ వీటికి ఏముంటాయి, మీను, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా ఉంటాయి కదా డిస్ట్రిబ్యూషన్స్కి మేజర్ టాపిక్ అనమాట. ఇందులో నుంచి ఇవేమో డిస్క్రీట్ ఏమో కొన్ని బైనామియల్ పాయిజన్కి వెళ్ళిపోతుంది, కంటిన్యూస్ ఏమో నార్మల్ వెళ్ళిపోతుంది. సో ప్రతి దానికి ఉండేది మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ ఆఫెన్ డిఫైన్డ్ బై దేర్ మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో టైప్స్ డిస్క్రీట్, కంటిన్యూస్ ఉంటాయి. మనకు ఈ టెక్స్ట్ బుక్లో 2వ యూనిట్గా మనకి ఇచ్చిన సమ్స్ వచ్చేసి బైనామియల్, పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. డిస్క్రీట్ అంటే నాట్ ఓన్లీ బైనామియల్ పాయిజనే కదా, యూనిఫామ్, నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, జియోమెట్రిక్, హైపర్ జియోమెట్రిక్. ఒకవేళ టైప్స్ అడిగితే జస్ట్ రిమెంబర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఈ రకం డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు మార్క్స్ మంచిగా పడతాయి. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషనే కాదు, బెటా, కాచి, గామా, ఎక్స్పోనెన్షియల్, రెక్టాంగులర్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఇవి టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో టోటల్ మీకు ఇక్కడ 5 క్వశ్చన్స్ అనేటివి యూనిట్ 2లో ఉన్నాయి. ఎందుకంటే 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ వస్తుంది కాబట్టి థియరీకి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళు టోటల్ అన్ని థియరీ క్వశ్చన్స్ కవరప్ చేస్తేనే కదా మీకు అందులో నుంచి ఏదో ఒకటి వస్తుంది. సో కాబట్టి ఇవి మేజర్ 5 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.